నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం ఇప్పుడు. అందరూ గట్టిగా చెప్పాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అదే మారిగా తెలుగు తల్లికి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి అందరికీ నమస్కారాలు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభలో పాల్గొనడానికి మన రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి, మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు నరేంద్ర మోడీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. మీరందరూ కూడా జీఎస్టీ వల్ల లాభం పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పొందామంటే చేతులు పైకెత్తండి. అలాంటప్పుడు చప్పట్లు ఏ విధంగా మారుమోగాలో ఒక్కసారి మళ్ళా చేసి చూపించండి. అలాగే వేదిక పైనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, మిత్రుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వేదిక పైన ఇతర నాయకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఎన్నోసార్లు వచ్చాను కానీ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అంతమంది కర్నూలు, నంద్యాల, ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రహ్మాండంగా స్పందించారు. మీ అందరికీ నమస్కారాలు. శక్తిపీఠం, జ్యోతిర్లింగం, ఒకే చోట కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం. ఆ దివ్యక్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం, అక్కడ శక్తి ఏంటో మనందరికీ అర్థమవుతుంది. బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా. ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈరోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్, ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం, మనందరం చూడబోతున్నాం. దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది. ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ, ఐ థ్యాంక్ మోడీజీ ఫర్ ది జీఎస్టీ రిఫార్మ్స్. అగైన్ గట్టిగా మీరు చెప్పాలి, ఇది మా అందరికీ న్యాయం జరిగిందని. I also congratulate him on his remarkable journey of 25 years tenure at the helm of public service as Chief Minister and Prime Minister. Modi ji is a unique leader serving the nation with utmost dedication. I don't have any doubt 21st century belongs to Modi ji. He is the right leader, right place, in right time. Country is very fortunate to have leader like Narendra Modi ji. We are very happy about it. I have worked with many prime ministers, but I have never seen a leader like Narendra Modi ji. He is working continuously without rest or break. Modi ji has brought many game-changing reforms. As a result, today, India is globally respected
India is strong and India is progressive. By 2047, 100 years of Independence Day, India shall emerge as the #1 superpower in the world. That is only possible through Narendra Modi ji. Afterwards, coming centuries will belong to India. That is the foundation our Honorable Prime Minister is laying. Sir, we are very happy not to praise you. I have seen in my life so many leaders. I am visualizing not only 2047, beyond that. That is where I am very happy and proud of you, sir. మోడీ గారి సంకల్పంతో 11 ఏళ్ల క్రితం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ స్థానానికి చేరాం. 28కి 3వ స్థానానికి వస్తాం.